Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆఫీస్కి వెళ్ళాలంటే మెట్రో, బస్ లేదా క్యాబ్ తీసుకోవాలి. ఇలా వీటికి సెపరేట్గా డబ్బులు చెల్లించాలి. అయితే రద్దీ నగరాల్లో ఎంతో మందికి ఇది ఇబ్బందికరంగా మారింది. కొన్ని సమయాల్లో టికెట్ తీసుకునే టైం కూడా దొరకదు. ఇక మెట్రోలో జర్నీ చేసే వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. మెట్రో టికెట్ తీసుకొని సెపరేట్గా గమ్యస్థలాలకు వెళ్లాలంటే సెపరేట్గా ఆటో లేదా క్యాబ్ తప్పనిసరి. అయితే ఇకపై ఈ ఇబ్బందులు ఉండవు. ఈ సమస్యలన్నింటికీ హైదరాబాద్ ప్రయాణికులకు చెక్ పడనుంది. అన్ని సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్గా రాష్ట్ర ప్రభుత్వం కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ కామన్ మొబిలిటీ కార్డు అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో రోజు రోజుకు ప్రయాణికుల కష్టాలు పెరుగుతున్నాయి. ఇక ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి మధ్య సమన్వయం లోపించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వాటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి అన్ని రకాల ప్రజా రవాణా సంస్థల్లో పనిచేసేలా ఓ కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలో కామన్ మొబిలిటీ కార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డుతో ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలుంటుంది. తొలుత హైదరాబాద్ మెట్రో, టీఎస్ఆర్టీసీ బస్సులకు కామన్ ట్రావెల్ కార్డును ప్రారంభించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మధ్య గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఎంఎంటీఎస్ రైళ్లు, అద్దె క్యాబ్లు, ఆటోలు, షాపులకు ఈ కార్డు వినియోగాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. కామన్ మొబిలిటీ కార్డు ఉన్న ఇతర నగరాల్లో కూడా కార్డుని ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. కామన్ మొబిలిటీ కార్డు పైన జూలై 21న సచివాలయంలో తెలంగాణ మంత్రులు సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2వ వారం నాటికి కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కలిగి ఉన్నాయి. ఇది ప్రయాణానికి, టోల్ సుంకాలకు, రిటైల్ షాపింగ్, డబ్బును విత్డ్రా చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.